ఏనండి ఒకసారి. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఉన్న పరిస్థితి యాడన దుక్కి సావచ్చు చంద్రబాబు నాయుడు. ఒకవేళ నిజంగానే యూరియా అందకపోతే వాళ్లే బావి చూసుకుని దూకి సావాలి అంటే ఇచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేసిన నువ్వు బావిలో దూకి సావాలని ఎందుకు అనకూడదు? మొన్న నీ సొంత నియోజకవర్గం పులివెందల్లో జెడ్పీటీసీ గెలవలేని నువ్వు బావిలో దూకి చావాలి అని ఎందుకు అనకూడదు? 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన నువ్వు బావిలో దూకి చావాలి అని ఎందుకు అనకూడదు? ప్రతిపక్ష హోదా కూడా రాని నీకు బావిలో దూకి చావాలి అని ఎందుకు అనకూడదు? దారుణంగా ఓడిపోయి రాష్ట్రంలో ముఖం చూపించలేక పక్క రాష్ట్రం బెంగళూరు ప్యాలెస్ లో పడుకున్న నువ్వు ఏదైనా బావిలో దూకి చావాలని ఎందుకు అనకూడదు? అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎక్కడ నిలదీస్తారనే భయంతో పిరికి పందిలాగా పారిపోయిన నువ్వు ఏదైనా బావిలో దూకి చావాలని ఎందుకు అనకూడదు? నువ్వు గతంలో ఎన్ని హామీ ఇచ్చావు? మొచ్చికేమన్నా 4 హామీలు గుర్తు చేయాలా? నీ 5 ఏళ్ల సీఎం జీవిత కాలంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేసావా? ఒక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఒక పోస్ట్ భర్తీ చేసావా? లేకపోతే నీ 5 ఏళ్ల కాలంలో 3 రాజధానులు అన్నావు, దేన్నైనా పూర్తి చేసావా? 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్నావు, ఇచ్చావా? జగన్మోహన్ రెడ్డి రేషన్ లో సన్నబియ్యం ఇస్తానన్నావు, ఇచ్చావా నువ్వు? మద్యపాన నిషేధం చేస్తానన్నావు, చేసావా నువ్వు? ప్రతి జనవరి 1 ఉద్యోగికి వెళ్ళంటున్నావు, ఇచ్చావా నువ్వు? సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, చేసావా? చేయలేదు కదా. మరి ఇన్ని హామీలు చేయకుండా మోసం చేసిన నువ్వు ఎందుకు బావిలో దూకి చావాలనకూడదు? ఆ రైతుకు యూరియా బస్తా ఇవ్వలేని వ్యక్తిని నువ్వు అంత మాట అంటే మరి ఇన్ని మోసం చేసి ఇంత దగా చేసి నిన్నెందుకు అనకూడదు? రాజకీయం చేతగాని చవట చన్నాసులు ఇలాంటి మాటలు మాట్లాడతారు.